హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య ఈశ్వర్. ఇలా చెప్పి చాలా రోజులు అవుతుంది. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కొంచెం బిజీగా ఉండేసి వీడియోస్ పోస్ట్ చేయడం అవ్వలేదన్నమాట. అది కాక హాలిడేస్ కదా, అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము. చెన్నైకి వచ్చి 4 years పైనే అవుతుంది. ఎప్పుడు ఊరెళ్ళినా మేము వెళ్ళే రూట్లో ఉండే ఆలయాలన్నింటినీ దర్శించుకుని వెళ్దాం అనుకుంటాము. కానీ ఎప్పుడు హడావిడి ప్రయాణాలతో అస్సలు కుదరలేదన్నమాట. అంతేకాదు, ఏ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు మాకైతే పెంచలకొన లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలిగింది. ముందు రోజే బయలుదేరదామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ భగవంతుడు నన్ను దర్శించుకునే వెళ్ళాలి ఈసారి అనుకున్నారో ఏమో, మా ప్లాన్ మరుసటి రోజుకి పోస్ట్పోన్ అయిందనమాట. చెన్నై నుంచి 5:30కి బయలుదేరాము. పెంచలకొన వెళ్ళేసరికి 8:30 అలా అయిందనమాట. ఇంతకీ ఈ పెంచలకొన క్షేత్రం ఎక్కడుందో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్లోని రాపూర్ మండలంలో ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి NH 565కి 3 kilometers లోపలికి ఉంటుందన్నమాట. ఈ 3 kilometers సింగిల్ రోడ్డు, అటవీ ప్రాంతం అనమాట. ఇది వచ్చేసి నెల్లూరు నుంచి 75 kilometers దూరంలో ఉంటుంది. అలాగే రాపూర్ నుంచి 25 kilometers, తిరుపతి నుంచి ఒక 110 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మేము చెన్నై నుంచి వచ్చాం కాబట్టి నాయుడుపేట, గూడూరు నుంచి బద్వేల్ వెళ్ళే రూట్లో రాపూర్ వస్తుంది. అక్కడి నుంచి పెంచలకొన వచ్చామన్నమాట. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైతే తిరుపతి, వెంకటగిరి, రాపూరు అలా రావచ్చు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే నెల్లూరు, పొదలకూరు ఈ రూట్లో వస్తే సరిపోతుంది. కడప, కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైతే బద్వేల్ మీదుగా పెంచలకొన చేరుకోవచ్చు. ఆర్చ్ నుంచి లోపలికి రాగానే కార్ పార్కింగ్ కోసం 70 rupees ఛార్జ్ చేశారు. కార్ పార్క్ చేసుకొని కొంత దూరం లోపలికి నడవాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన మరుసటి రోజు నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయట. అందుకోసం అని చెప్పేసి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి చక్కగా చలువ పందిళ్ళు వేసి ఉంచారు. స్టే చేయాలనుకునే వాళ్ళకి దేవాలయం రూములు కూడా అవైలబుల్గా ఉన్నాయి. పెంచలకొన అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి, ఇక్కడ పెంచలకొన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే సమ్మర్ కదా, వాటర్ ఫాల్స్లో వాటర్ లేవన్నమాట. అదే జూన్, జూలై నుండి జనవరి ఆ ప్రాంతంలో అయితే వాటర్ ఫాల్స్ ఫుల్ వాటర్తో, అలాగే కొండలు కూడా పచ్చగా ఆకర్షణీయంగా ఉంటుందండి ఈ క్షేత్రం. ఆలయ విశేషాలకు వస్తే, ఆలయంలోని గర్భగుడిలో స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని పెనవేసుకుని ఉన్నట్లుగా ఉంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా కూడా చెప్తారనమాట. చరిత్ర గురించి తెలుసుకుంటే, కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంలో అహోబిలం ప్రాంతంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆ ఉగ్ర రూపంలో ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఈ వెలుగొండల ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీదేవి తన చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి వారు తారసపడతారనమాట. ఆ ఉగ్రరూపాన్ని చూసి ఆమెతో వచ్చిన చెలికత్తెలందరూ భయంతో పారిపోతారు. కానీ చెంచులక్ష్మీదేవి మాత్రం స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి కూడా ఎటువంటి భయము లేకుండా అలాగే నిలబడిపోతారనమాట. అందుకు స్వామివారు ఆమె ధైర్యానికి, అందానికి ముగ్ధుడై చెంచురాజుని సంప్రదించి చెంచులక్ష్మీదేవిని వివాహమాడుతారు. ఆ తర్వాత స్వామివారు ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నారు అనే విషయం తెలుసుకుని ఆదిలక్ష్మి అమ్మవారు స్వామివారి కోసం ఇక్కడికి వస్తారు. వచ్చేసరికి స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుని ఇక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకొని స్వామివారి మీద కోపంతో అలిగి ఏటికి అవతల వైపున ఒక విగ్రహ రూపం దాల్చుతారనమాట. అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అలా స్వామి అమ్మవార్లు ఈ పెంచలకొన క్షేత్రంలో వెలిసారన్నమాట. ఆ తర్వాత సుమారు 600-700 సంవత్సరాల క్రితం కలియుగంలో అడవిలో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఈ పెంచలకొనకి 5-6 kilometers దూరంలో గోనెపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాచుకోవడానికి పెంచలకొన సమీపానికి వస్తారనమాట. అప్పుడు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో ఇక్కడ నరసింహస్వామి వారు విగ్రహ రూపంలో ఉన్నారు, ఆయన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహించండి అని గ్రామస్తులతో చెప్పమంటారు. అలా చెప్పడానికి వెళ్తున్నప్పుడు వెనుతిరిగి చూడకుండా వెళ్ళమని చెప్తారనమాట. అయితే ఆ గొర్రెల కాపరి ఆ వృద్ధుడు ఉన్నారా లేరా అని చెప్పేసి చూడ్డానికని వెనక్కి తిరుగుతాడు.
అప్పుడు వృద్ధుని రూపంలో ఉన్న స్వామివారు అక్కడే శిలగా మారిపోతారనమాట. ఈ విషయాన్ని గ్రామస్తులందరితో చెప్పగా ఆ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ఆలయం మరుగున పడిపోతుంది. ఆ తర్వాత 1950 ఆ ప్రాంతం నుంచి ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఈ పెంచలకోన క్షేత్రం మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇది వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం అన్నమాట. అమ్మవారి ఆలయం పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దీన్ని ఛత్రవట వృక్షము అంటారు. ఇది వచ్చేసి గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ వృక్షానికి సంతానం లేని వారు, అలాగే తమ కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఇలా ముడుపులు కడతారనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ముడుపులు కడుతూ అలాగే మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారనమాట. ఈ ఆలయానికి పక్కనే నందనవనం అని ఉంటుంది. అది చిన్న పార్క్ టైప్లో ఉంటుందన్నమాట. అందులోనే ఒకవైపు గోశాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కళ్యాణ కట్ట ఉంటుంది. బ్రహ్మోత్సవాలకి ఆలయాన్ని రెడీ చేస్తున్నారని చెప్పాను కదా, అందుకని కోనేరులో నీటినన్నింటినీ క్లియర్ చేసేసి నీట్గా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని నింపుతున్నారు. మేము వెళ్ళినప్పుడు స్వామి అమ్మవార్ల దర్శనం అయ్యాక ప్రధాన ఆలయానికి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. హనుమాన్ని కూడా దర్శించుకున్నాము. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతి రోజు వారం రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం మొత్తం భక్తుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది. దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని సదుపాయాలని కల్పిస్తారు. ఇవే కాకుండా స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శనివారాలు ఇలాంటి రోజుల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భక్తులు స్వామివారికి నైవేద్యంగా పొంగలి పెడుతూ ఉంటారు. అందుకోసం సపరేట్గా పొంగలి షెడ్డును కూడా ఏర్పాటు చేశారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన పెంచలకోన క్షేత్రం దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ పెంచలకోన నరసింహస్వామి వారిని దర్శించుకునే అదృష్టం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో మా పెంచలకోన ట్రిప్ అయిపోయింది. తిరిగి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. సమ్మర్ కావడం వల్ల రోడ్కి అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ ఇలా తాటి ముంజలు అమ్ముతూ ఉన్నారు. మేమైతే ఇక్కడ ఆపుకొని తీసుకున్నాం అన్నమాట. ఈవిడ చాలా మంచివారిలా ఉన్నారు. ముంజలతో పాటు ఇలా కాయలు కూడా కొట్టి పిల్లలకి ఇచ్చారనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మేము వెళ్ళే రూట్లో ఉండే ఆలయాలని చెప్పేసి. ఇది వచ్చేసి బద్వేలు దాటాక పోర్మామిళ్ళ రూట్లో కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఒకవైపు టెంపుల్, ఇంకోవైపు చెరువుతో చూడ్డానికి చాలా బాగుంటుంది. స్వామివారి దర్శన భాగ్యం కలిగినప్పుడు ఆ ఆలయ విశేషాలను కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా ఈసారి మా సమ్మర్ ట్రిప్ చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందనమాట. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మా చిన్నోడు మీతో ఏదో చెప్తాడంట, వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గాయ్స్.